ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ ద్రాందత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా మాసపత్యాల విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా తెలిసేటప్పుడు, అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మారే సమయాన్నంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే 2.5 సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు. తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా 1 సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో 18వ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఉచ్చస్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు. ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలయికతో ఉంటున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దుర్యోగం సిద్ధిస్తుందని తెలుసుకుందాం. ప్రధానంగా శనీశ్వరుడు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది. కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన, విశేషంగా ఆశ్వేజ మాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహిక కుంకుమార్చన విధానంలో ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు, సువాసిని అక్షర విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. నారికేల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల, అమ్మవారికి అంతా కూడా పసుపు, కుంకుమ, గంధంతో, సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల, నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వేజ మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో చికాకులు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఉంటే కనుక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ధూమావతి దశమహావిద్యల్లో చూసుకుంటే ధూమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధలు, శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి, ఆకస్మిక ధన లాభం, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, సర్వ సౌభాగ్యం లభిస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది,
మేము చేసే రాజశ్యామల యజ్ఞాధికృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. తులారాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా పూర్వభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే అక్టోబర్ 18, 19 తారీఖులో తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం. ఈ యొక్క తులారాశిలో అంతా కూడా రవి, బుధ, అంగారక సంచారం అంతా కూడా జరుగుతాం. ప్రధానంగా తులారాశ్యాధిపతి అయిన శుక్రుడంతా కూడా కన్యారాశిలో ప్రవేశం చేసి నీచాస్థానంలో సంచారం చేయడం. ఇటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఫలితాల నుంచి బయటపడడానికి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాశ్యాధిపతి నీచస్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాలు అనేది పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. నీచస్థానంలో సంచారం చేయడం అనేది శనీశ్వరుడు యొక్క పరస్పర వీక్షణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మహాలక్ష్మి కవచాన్ని కానీ, మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను కానీ విశేషంగా పారాయణం చేయడం వల్ల శ్రీసూక్త విధానంగా తామర పూలతోటి, తెల్ల ఆవాలతోటి మరియు ఇలాచితోటి, యాలకులతోటి యజ్ఞాధికృతులు తేనెతో హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన అదృష్టి యోగం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది, కుబేర యోగం సిద్ధిస్తుంది, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా తెల్లటి మల్లెపూలతోటి, రోజా పూలతోటి, తామర పూలతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, విశేషమైన సహస్రనామార్చన, కుంకుమార్చన, ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అమ్మవారి దైవాల్లో మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ కలుగుతుంది, అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీనారాయణ అర్చన విధానం అంతా కూడా పురుష సూక్త విధానంగా, శ్రీ సూక్త విధానంగా విశేషమైన వేదమంత్రాలతోటి, అమ్మవారి మూలమంత్రాలతోటి యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం సిద్ధిస్తుంది. శుక్రగ్రహానికి ప్రీతికరంగా ఇక్కడ బొర్రలు దానం చేసుకోవాలి, మరియు బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. బుధ భగవానుడి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అదృష్ట యోగం సిద్ధిస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు రాశిలో సంచారం చేయడం వల్ల భూలాభాలు సిద్ధించడానికి గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. వ్యాపారస్తుల్లో కనుక ప్రధానంగా చూసుకుంటే వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి లాభాలు గణిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మాసాంతంలో అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు లభిస్తుంటాయి. ఐటీ రంగంలో వాళ్ళకి, స్టార్టప్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో ప్రవేశం చేసేవాళ్ళు, సినీ రంగం కోసం అంటే సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. అక్టోబర్ 21, 24 తర్వాత మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు, అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీళ్ళకి విపరీత రాజయోగం లభిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది. అంటే 18, 19 తారీఖులో అంతా కూడా సంచారం జరుగుతుంది. కావున మకర రాశి జాతకులు కూడా అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు రెండో రాశి ఏంటిదండి చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం తీస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృష్టయోగం, ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి, మూడు రాశి వాళ్ళకి కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు గణించడానికి, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి, భూసంపద లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మరి కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో మారడం వల్ల
మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది, అదృశ్యయోగం కలిగి వస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది. కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది, అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించాలి, శ్రీమాత్రే నమః జపాన్ని కూడా ఆచరించాలి. అదృశ్యయోగం కలిసి వస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ, జ్యోతిష సంబంధమైన సందేహాలు ఉంటే మీకు అంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది. ఎటువంటి దోషాలు ఉన్నాయి, వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ, మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు, పితృదోషం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఆకస్మిక ధనలాభం కోసం కానీ, వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకాన్నంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దూరంగా ఉంటారు కాబట్టి, మేమున్న ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం. మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని ఆ పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి, శీఘ్ర కళ్యాణయోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు. ఇవి ప్రస్తుత కాలానికి, ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది, ఈ మాసం నుంచి ఈ మాసం వరకు ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించండి. ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి. గోచారిత్య గ్రహం ఏమైనా బలహీనపడితే, అదేమైనా దుష్ప్రభావం ఇస్తుంటే కనుక ఆ గ్రహదేవతకు ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది, లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించాలి. శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ ధూమావతి యజ్ఞం కానీ, ప్రత్యంగరాదేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి. కారభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది, రాజయోగం తీస్తుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, వ్యాపారంలో మార్పులు కలుగుతాయి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీకమంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి. మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. శ్రీమాత్రే నమః.